దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే కానీ మామూలు మిడివేళం కాదు, మామూలు లేరు. దేవుడు అందుకే ఏం చేస్తాడంటే ఎవరికి గుచ్చాల్సింది వాళ్ళకి గుచ్చి కూర్చోబెడతాడు అనమాట. అంతే తప్ప మనం అంటే ఏం కక్ష కాదు, పాడు కాదు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏమైనా లోపాలు ఉంటే ఏం చేయాలా? మర్యాదగా ఒప్పుకొని విడిచిపెట్టాలా, మారు మనసు పొందాలా, రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు లోపాయికారితనం లేకుండా జాగ్రత్త పడాలి. ముందే గుండెల్లో భయం ఉండాలి. చెప్పండి, ఏం భయం ఉండాలి తెలుసా? నేను లోకస్తుల్లాగా డ్యాన్సులు వేస్తే దేవుడు ఊరుకోడని మనసులో ముందే ఒక భయం ఉండాలి. లోకస్తుల్లాగా నేను చిందులు వేస్తే, ఎగస్టాలు చేస్తే, పిచ్చి చేష్టాలు చేస్తే, జిలాగు పనులు చేస్తే నన్ను పట్టించుకోని వాళ్ళు ఎవరు లేరు అనుకోవడానికి లేదు. రెగ్యులర్గా నన్ను అబ్జర్వ్ చేసే ఒకడు ఉన్నాడు. అర్థమైంది?